నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మనం ఆషాఢమాసం ప్రత్యేకత, దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఆరోగ్య, సామాజిక విశేషాలు, అలాగే దీనికి సంబంధించిన అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం. సనాతన ధర్మంలో చాంద్రమాసాలకు పేర్లు, ఆ మాసంలోని పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటాడో దాని ఆధారంగా నిర్ణయిస్తారు. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెలని ఆషాఢమాసం అంటారు. సంస్కృతంలో ఆషాఢ అనే పదానికి అజేయమైనది, అపరాజితమైనది అనే అర్థం ఉంది. అందుకే ఈ మాసాన్ని దృఢసంకల్పం, విజయం, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా భావిస్తారు. చాలామందికి ఆషాఢం అంటే అశుభమాసం అనే అపోహ ఉంది. కాని అది పూర్తిగా నిజం కాదు. ఈ మాసంలో పూరీ జగన్నాథ రథయాత్ర, దేవసయన ఏకాదశి, చాతుర్మాస్య ప్రారంభం, గురు పౌర్ణిమ, అలాగే తెలంగాణలో బోనాలు, మహంకాళి జాతరలు వంటి ఎన్నో పవిత్ర ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇంతటి పుణ్యకాలాన్ని అశుభంగా భావించడం సరైనది కాదు. అయితే కొన్ని సాంప్రదాయాల్లో సూర్యుడు మిథునరాశిలో ఉన్న సమయంలో వచ్చే ఆషాఢాన్ని శూన్యమాసమని పేర్కొంటారు. ఇక్కడ శూన్యమంటే అశుభం కాదు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలను కొంతకాలం వాయిదా వేయాలని మాత్రమే శాస్త్రం సూచిస్తుంది. కాని దేవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురుపూజలకు ఈ మాసం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. పూర్వకాలంలో ఇదే వర్షాకాల ప్రారంభం. రైతులు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యుండేవారు. భారీ వర్షాల వల్ల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం కూడా కష్టంగా ఉండేది. అందుకే శుభకార్యాలకు తాత్కాలిక విరామమిచ్చే ఆచారం ఏర్పడింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం కూడా కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు శరీర ఉష్ణాన్ని తగ్గించడంలో, పిత్తదోషాన్ని శాంతింపజేయడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో చీతులు, కాళ్లకు వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుందని కూడా విశ్వసిస్తారు. ఆషాఢంలో కొత్త పెట్టుబడులు పెట్టకూడదు, వ్యాపారం ప్రారంభించకూడదు అనే నమ్మకానికి ధర్మశాస్త్రాల్లో స్పష్టమైన నిషేధం లేదు. అవసరాన్ని బట్టి కొనుగోళ్లు, పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే కొందరు కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆషాఢంలో మాంసాహారం తగ్గించాలి అని పెద్దలు చెప్పడానికి కూడా ఆరోగ్యపరమైన కారణాలే ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. అందుకే తేలికపాటి, సాత్విక ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. మరొక ముఖ్యమైన ఆచారం కొత్తగా పెళ్లైన దంపతులు కొంతకాలం దూరంగా ఉండడం. దీనికి సామాజిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఉండడం, అలాగే అప్పటి వైద్య సౌకర్యాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి ఆషాఢమాసానికి సంబంధించిన అనేక ఆచారాలు మూఢనమ్మకాలు కావు. వాటి వెనుక ఆధ్యాత్మికత, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ అవసరాలు, కుటుంబ సామరస్యం వంటి లోతైన ఆలోచనలు ఉన్నాయి. అందువల్ల ఆషాఢమాసాన్ని భయపడాల్సిన అవసరం లేదు. దాని విశిష్టతను అర్థం చేసుకుని భక్తి, నియమం, సద్భావనతో గడిపితే ఈ మాసం మన జీవితానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. మరిన్ని పంచాంగ విశేషాలు, ఆధ్యాత్మిక సమాచారం మరియు రాశిఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుధాకర శాస్త్రి. నమస్కారం.